చంద్రబాబు నాయుడు మా వెనకాల ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో మాట్లాడుతున్నారా? అదే చంద్రబాబు నాయుడు గారు 56 రోజులు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనేటువంటి విషయంతో మీరు మాట్లాడుతున్నారా? అలాంటి పవన్ కళ్యాణే నడి రోడ్డు మీద పడుకున్న విషయాన్ని మీరు మర్చిపోకండి. నా వెనకాల నారా లోకేష్ ఉన్నాడు అని మీరు మాట్లాడుతున్నారా? అటువంటి నారా లోకేషే నడి రోడ్డు మీద కూర్చొని బాగుమని ఏడ్చిన విషయాన్ని క్రమంగా అరెస్టు చేసింది గుర్తుంది, కానీ అదే బాబు గారు బయటకు వచ్చి మీ పార్టీని భూస్థాపితం చేసిన చరిత్ర ఎట్టా మర్చిపోయినావు? పవన్ కళ్యాణ్ గారు కింద పడుకున్నది గుర్తుంది, కానీ అదే పవన్ కళ్యాణ్ పైకి లేచి మీ పార్టీని 11తో పడగొట్టిన చరిత్ర ఎట్టా మర్చిపోయినావు? నారా లోకేష్ గారు నడి రోడ్డు మీద కూర్చున్నది గుర్తుంది, కానీ అదే నారా లోకేష్ గారి రెడ్ బుక్ పేరు చెబితే చెమటలు పట్టి వెన్నులో వెనుక పుట్టి నోరేసుకు పడిపోయిన మీ నాయకులంతా నవరంధ్రాలు మూసుకొని కూర్చున్న చరిత్ర ఎట్టా మర్చిపోయినావు? కాబట్టి నాగార్జున, తోడేళ్లు తోలు మార్చుకున్నంత మాత్రాన, జూలు పెంచుకున్నంత మాత్రాన సింహాలు కాలేవు, సింహాలకి సాకి రాలేవు.